ఈ వీడియోలో అభ్యసన బదలాయింపు ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అలాగే నిర్వచనము, అభ్యసన బదలాయింపులో రకాలు, అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం. అభ్యసన బదలాయింపు నిర్వచనాలు. ఇప్పుడు ఈ నిర్వచనం క్రో అండ్ క్రో నిర్వచనానికి దగ్గరగా ఉంది. ఒక సందర్భంలో నేర్చుకున్న జ్ఞానము, నైపుణ్యాలు లేదా అలవాట్లు మరొక కొత్త సందర్భంలో ఉపయోగపడడమే అభ్యసన బదలాయింపు అంటారు. అయితే ఇక్కడ గ్యారెట్ ఏమంటాడంటే, ఒక స్థితిలో వ్యక్తి పొందిన అభ్యసన అనుభవము మరొక స్థితిలో పూర్తిగా గాని, పాక్షికంగా గాని అనుప్రయుక్తం కావడమే అభ్యసన బదలాయింపు అంటాడు గారెట్. ఇది పూర్తిగా హోల్ ఆర్ పార్షియల్ అయితే గారెట్. అదే జ్ఞాన, నైపుణ్య, ఆలోచన విధానాలు వేరొక రంగంలో అభ్యసన రంగంలో అనుప్రయుక్తం చేయడము అభ్యసన బదలాయింపు అంటాడు క్రో అండ్ క్రో. ఇక్కడ ఈ బ్లూ కలర్‌లో ఇచ్చినటువంటి హింట్స్ గుర్తుపెట్టుకుంటే ఆ నిర్వచనం ఎవరిదనేది మనం స్పష్టంగా ఒక గుర్తుకి తెచ్చుకోవడానికి ఉపయోగం ఉంటుంది. పూర్తిగా గాని, పాక్షికంగా గాని గారెట్. గారెట్ అంటే గరిట అని గుర్తుపెట్టుకోండి. గరిటెతో పూర్తిగా గాని, పాక్షికంగా గాని వడ్డిస్తే అని గుర్తుపెట్టుకుంటే అభ్యసన బదలాయింపు. అంటే ఒక వ్యక్తి దగ్గరది ఇంకో దగ్గరికి బదలాయింపు చేయడం. మనం ఇంకొకళ్ళకి వడ్డించేటప్పుడు. అలా పూర్తిగా గాని, పాక్షికంగా గాని బదలాయిస్తే దాన్ని గరిట. పూర్తిగా గాని, పాక్షికంగా గాని. జ్ఞాన, నైపుణ్య, ఆలోచన విధానాలు వేరొక అభ్యసనంలో చేయడం అభ్యసన బదలాయింపు అంటాడు క్రో అండ్ క్రో. ఇంగ్లీష్‌లో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ ద ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ ప్రీవియస్ లెర్నింగ్ ఆన్ న్యూ లెర్నింగ్ ఆర్ పెర్ఫార్మెన్స్. దిస్ ఈజ్ ఇంగ్లీష్ డెఫినిషన్. ఉదాహరణకి మీరు సైకిల్ తొక్కడం నేర్చుకున్న తర్వాత బైక్ నేర్చుకోవడం సులభంగా ఉంటుంది. ఇది పాత అభ్యసనము, ఇది కొత్త అభ్యసనానికి సహాయం చేస్తుంది. పాత అభ్యసనం కొత్త అభ్యసనానికి సహాయపడడం. ఇది అభ్యసన బదలాయింపు అంటే. ఇప్పుడు అభ్యసన బదలాయింపులో రకాల గురించి తెలుసుకుందాం. ఒకటోది పాజిటివ్ ట్రాన్స్ఫర్. పాజిటివ్ ట్రాన్స్ఫర్ అంటే పాత అభ్యసనం కొత్త అభ్యసనానికి సహాయం చేస్తుంది. ఉదాహరణకి సైకిల్ నేర్చుకున్న వ్యక్తి బైక్ ఈజీగా నేర్చుకోగలడం. అలాగే ఇక్కడ నెగెటివ్ ట్రాన్స్ఫర్. పాత అభ్యసనం కొత్త అభ్యసనాన్ని ఆటంకపరిస్తే అది నెగెటివ్ ట్రాన్స్ఫర్. ఇక్కడ అవరోధాలు వేరే ఉంటాయి. ఇవి వేరు. అది పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం. పాత అభ్యసనం పూర్వం నేర్చుకుంది ప్రస్తుతానికి అడ్డుపడితే పురోగమన అవరోధం. అది అవరోధాలు. ఇక్కడ సేమ్ అదే పాత అభ్యసనం కొత్త అభ్యసనానికి ఆటంకపడిస్తే నెగెటివ్ ట్రాన్స్ఫర్ అని చెప్తాం. ఉదాహరణకి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ తర్వాత రైట్ హ్యాండ్ డ్రైవింగ్ నేర్చుకోవడం. అలాగే ఇక్కడ ఇండియాలో డ్రైవింగ్ చేసిన వ్యక్తి అమెరికా వెళ్తే మొదట్లో ఎందుకు ఇబ్బంది పడతాడంటే కారణం నెగెటివ్ ట్రాన్స్ఫర్. ఎందుకంటే కుడివైపు మన ఇండియాలో కుడివైపు డ్రైవింగ్ స్టీరింగ్ ఉంటుంది. అమెరికాలో ఎడమ వైపు ఉంటుంది. సో, ఈ కారణం చేత ఇది నెగెటివ్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఇక జీరో ట్రాన్స్ఫర్. పాత అభ్యసనం కొత్త అభ్యసనంతో ఎటువంటి సంబంధం లేకపోతే అప్పుడు అది జీరో ట్రాన్స్ఫర్. ఉదాహరణకి స్విమ్మింగ్ నేర్చుకున్న వ్యక్తికి టైపింగ్ వాళ్ళు నేర్చుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక నాలుగోది ద్విపార్శ్వ బదలాయింపు లేదా ఏకపార్శ్వ బదలాయింపు. పార్శ్వ బదలాయింపులనేవి మళ్ళీ ఉంటాయి. బైలాటరల్ ట్రాన్స్ఫర్ అండ్ యూనిలాటరల్ ట్రాన్స్ఫర్. శరీరంలో ఒకవైపు ఉండే అవయవం నుండి అదే వైపు ఉండే అవయవానికి సంభవించే బదలాయింపుని ఏకపార్శ్వ బదలాయింపు అంటాం. ఉదాహరణకి కుడి చేత్తో మనం రాస్తాం. ఎడమ కాలుతో కుడి కాలుతో కూడా రాయగలిగితే అది ఏకపార్శ్వ బదలాయింపు. అలా కాకుండా కుడి చేత్తో రాసిన పని ఎడమ చేత్తో రాయగలిగితే దాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటాం. కుడి చేత్తో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేత్తో రాయడం ద్విపార్శ్వ బదలాయింపు. కుడి చేత్తో రాయగలిగిన వ్యక్తి కుడి కాలుతో రాయగలగడం ఏకపార్శ్వ బదలాయింపు. జస్ట్ చిన్న తేడా. ఇది అభ్యసన బదలాయింపులో రకాలు. వీటికి మనం బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఓన్‌గా ఇచ్చుకోవచ్చు. పెద్ద కష్టం కాదు కాబట్టి నెక్స్ట్‌కి వెళ్ళిపోదాం. ద్విపార్శ్వ బదలాయింపు బైలాటరల్ ట్రాన్స్ఫర్‌లో మరికొన్ని ఎగ్జాంపుల్స్. కుడి చేత్తో చేసే పనిని ఎడమ చేత్తో చేయడం. అలాగే కుడి చెవితో వినడం, ఎడమ చెవితో వినే నైపుణ్యం. కుడి చేత్తో బంతి విసిరే పనిని ఎడమ చేత్తో కూడా విసరగలగడం. ఇలాంటివన్నీ కూడా బైలాటరల్ ట్రాన్స్ఫర్. ఇది జరగడానికి ప్రధాన కారణం కార్పస్ కల్లోజం. మెదడులో ఉండే కార్పస్ కల్లోజం అనే నాడీ తంతువు వల్లనే ఇలా జరుగుతుంటుంది. అందువల్లనే మనం కుడి చేత్తో చేసే పని ఎడమ చేత్తో చేయగలగడానికి ప్రధాన కారణం. ఇలాంటి వాళ్ళని సవ్యసాచి అంటారు. ఉదాహరణకి అర్జునుడు. నెక్స్ట్ అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలనేవి ప్రధానంగా 4 సిద్ధాంతాలు ఉండేవి. ఆ తర్వాత ఆదర్శాల సిద్ధాంతం యాడ్ అవ్వడం వల్ల అది ఐదోదయింది. యాక్చువల్‌గా 4 ఉండేవి. ఇప్పుడు అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు 5. ఒకటోది మానసిక శక్తుల సిద్ధాంతము లేదా విద్యుత్ క్రమశిక్షణ సిద్ధాంతం అంటారు. ఇది చాలా ఓల్డ్ సిద్ధాంతం ఏది అంటే ఇదే.
థియరీ ఆఫ్ మెంటల్ డిసిప్లైన్ లేదా ఫ్యాకల్టీ థియరీ అని కూడా అంటారు. నెక్స్ట్ రెండోది సమాన అంశాల సిద్ధాంతం, సమరూప అంశాల సిద్ధాంతం అని కూడా అంటారు. థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్. మూడోది థియరీ ఆఫ్ జనరలైజేషన్, సాధారణీకరణ సిద్ధాంతం అంటాం. నాలుగోది గెస్టాల్ట్ థియరీ ఆఫ్ ట్రాన్స్ఫర్, దీన్నే సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా అంటారు. గెస్టాల్ట్ థియరీ అంటే సమగ్రాకృతి సిద్ధాంతం. థియరీ ఆఫ్ ఐడియల్స్ అంటే ఆదర్శాల సిద్ధాంతం ఐదవది. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చూద్దాం. మానసిక శక్తుల సిద్ధాంతం లేదా విద్యుత్ క్రమశిక్షణ సిద్ధాంతం, థియరీ ఆఫ్ మెంటల్ డిసిప్లైన్ ఆర్ ఫ్యాకల్టీ థియరీ. దీన్ని ప్రతిపాదించింది ప్లేటో అండ్ అరిస్టాటిల్. అంటే యాక్చువల్గా గ్రీకు తత్వవేత్తలు అని చెప్తారు. ఇక్కడ క్లియర్గా ప్లేటో అండ్ అరిస్టాటిల్ ఎక్కువగా ఇలాంటి సిద్ధాంతాలన్నీ చేశారు కాబట్టి దీని ప్రతిపాదకులు ప్లేటో అండ్ అరిస్టాటిల్. కొన్ని పుస్తకాల్లో గ్రీకు తత్వవేత్తలు అని ఉంది. ప్రధాన భావన: మెదడులో జ్ఞాపక శక్తి, తర్కశక్తి, పరిశీలన, ఊహాశక్తి వంటి ప్రత్యేక మానసిక శక్తులు ఉంటాయి. వాటిని కఠినమైన విషయాలతో సాధన చేస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఈ శక్తులన్నీ మానవుల్లో ఉంటాయి మెదడులో. వాటిని ఉపయోగించుకొని మనం కష్టమైన పనులను కూడా సాధన చేయగలిగితే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పే సిద్ధాంతమే ఈ విద్యుత్ క్రమశిక్షణ సిద్ధాంతం లేదా మానసిక శక్తుల సిద్ధాంతము అని అంటారు. దీన్నే ఫార్మల్ డిసిప్లైన్ భావన ఇది సమర్థిస్తుంది. ఫార్మల్ డిసిప్లైన్ అనే భావనని సమర్థిస్తుంది. మెదడులో విభాగాలైనటువంటి వివేచనము అంటే రీజనింగ్, అబ్జర్వేషన్ పరిశీలన, ఏకాగ్రతలను బలపరచడానికి సైన్సు, తర్కశాస్త్రము, గణిత శాస్త్రాలను అభ్యసింపజేయాలని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది. అందుకే వీళ్ళు మొదట్లో ఎక్కువగా గణిత శాస్త్రానికి, తర్కశాస్త్రానికి, సైన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అందులో గణితంలో కానీ బాగా ఉంటే మిగతా అన్నిట్లో కూడా టాలెంట్ ఉంటుంది అని వీళ్ళు నమ్ముతారనమాట. మెదడులోని ఆయా భాగాలు బలపడడం వల్ల తదుపరి అంశాలు సులభంగా అభ్యసించవని ఈ సిద్ధాంతం చెబుతుంది. అయితే ఈ సిద్ధాంతానికి విమర్శ ఏంటంటే ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రము ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా అంగీకరించదు అని చెప్తున్నారు. కాబట్టి గణితంలో మేధావి అయినంత మాత్రాన ఆడు అన్ని రంగాల్లో మేధావి అవుతాడని గ్యారంటీ లేదు. అయితే కొంతవరకు దాని ప్రభావం ఉంటే ఉండొచ్చు, కానీ అన్ని రంగాల్లో సాధిస్తాడు అనేది ఈ ఆధునిక మనోవిజ్ఞానం అయితే దీన్ని పూర్తిగా అంగీకరించడం లేదు, మానసిక శక్తుల సిద్ధాంతాన్ని లేదా విద్యుత్ క్రమశిక్షణ సిద్ధాంతాన్ని. నెక్స్ట్ ఇందుకు ఉదాహరణ గణితం ఎక్కువగా చదివితే అన్ని సబ్జెక్టులో తెలివైనవారు. ఇప్పుడు చెప్పాను. క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే రోజు మెంటల్ మ్యాథ్స్ చేస్తే మీ ఆలోచన శక్తి అన్ని విషయాల్లో పెరుగుతుంది. ఇది టీచర్ రోజు ఈ పని చేస్తే అన్ని శక్తుల్లో పెరుగుతుందని నమ్ముతాడు కొంతమంది టీచర్స్. అది దీని క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇక సమరూప అంశాల సిద్ధాంతము లేదా సమాన అంశాల సిద్ధాంతము, ద థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్. దీన్ని ప్రతిపాదించింది ఈఎల్ థారండైక్, ఎడ్వర్డ్ ఎల్ థారండైక్. బలపరిచిన శాస్త్రవేత్త అయితే వుడ్వర్త్. దీని ప్రధాన భావన ఏంటంటే రెండు అభ్యాసాల్లో ఎంత ఎక్కువ సామాన్య అంశాలు ఐడెంటికల్ ఎలిమెంట్స్ ఉంటే అంత ఎక్కువ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అంటారు వీళ్ళు. అభ్యసించే విషయాల మధ్య, పద్ధతుల మధ్య కానీ, సూత్రాల మధ్య కానీ సారూప్యత వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది. ఫార్ములా ఇక్కడ ఫార్ములాస్ మోర్ కామన్ ఎలిమెంట్స్ మోర్ ట్రాన్స్ఫర్. ఎంత ఎక్కువ కామన్ ఎలిమెంట్స్ ఉంటే అంత ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే సైన్స్లో లెక్కల్లో బాగా సాధన చేసేవాడు ఫిజిక్స్ ఈజీగా చేయగలుగుతాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే లెక్కల్లోనూ ఫిజిక్స్లోనూ ఇంచుమించు సమాన అంశాలు ఉంటాయి కాబట్టి ఇందులో కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఎక్కువ ఉంటాయో అది రెండో దానికి ఉపయోగపడుతుంది అని నమ్మేటటువంటి సిద్ధాంతమే థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్. ఉదాహరణకి సైకిల్ నేర్చుకుంటే బైక్ నేర్చుకోవచ్చు. సైకిల్, బైకు సేమ్ పెడలు, బ్రేకు ఉంటాయి, రెండు వీల్స్ ఉంటాయి కాబట్టి ఆ రెండు సిమిలర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే స్కూటర్ నేర్చుకునేవాడు బైక్ ఈజీతో డ్రైవ్ చేయడం. టైపింగ్ నేర్చుకునేవాడు కీబోర్డ్ షార్ట్ కట్స్ చేయగలగడం. కీబోర్డ్ షార్ట్ కట్స్ అంటే టైపింగ్ నేర్చుకున్నాడు కంప్యూటర్ టైపింగ్ చేయడం ఈజీ అవుతుంది. సంస్కృత వ్యాకరణ సూత్రాలు నేర్చుకున్నవారు హిందీలో వ్యాకరణ సూత్రాలు సులభంగా నేర్చుకోవడం. అలాగే తెలుగు నేర్చుకునేవారు కన్నడ సులభంగా నేర్చుకోగలగడం, లేదా కన్నడ నేర్చుకునేవారు తెలుగు నేర్చుకోవడం. ఇవన్నీ కూడా సమరూప అంశాలన్నీ అందులో ఉంటాయి. ఐడెంటికల్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్గా ఆల్మోస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు అది సంభవిస్తుంది అనేది వీళ్ళ నమ్మకం. ఇక క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్స్ అయితే టీచర్ ముందుగా ఎడిషన్ నేర్పి తర్వాత ఆల్జీబ్రా నేర్పితే ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను ఈ చతుర్వేద ప్రక్రియలు అనేవి ఆల్జీబ్రాలో కూడా సేమ్ ఉంటాయి. కాబట్టి ఎడిషన్ నేర్పిస్తే ఆల్జీబ్రా ఈజీగా నేర్పొచ్చు అని నమ్ముతారు. ఎడిషన్లో ఉన్న కామన్ కాన్సెప్ట్స్ ఆల్జీబ్రాకి ఉపయోగపడతాయి. అలాగే థారండైక్ ప్రకారం ట్రాన్స్ఫర్ అనేది సామాన్య అంశాల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని థారండైక్
నమ్ముతాడు. థార్న్డైక్ ప్రకారము ట్రాన్స్‌ఫర్ బదలాయింపు అనేది సామాన్య అంశాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుందని ఈయన చెప్తాడు. నెక్స్ట్ థియరీ ఆఫ్ జనరలైజేషన్. దీన్ని ప్రతిపాదించింది చార్లెస్ జెడ్. దీని ప్రధాన భావన ఏంటంటే విద్యార్థి నియమాలు, ప్రిన్సిపల్స్ అర్థం చేసుకుంటే ఆ నియమాలను కొత్త పరిస్థితుల్లో కూడా ఉపయోగించగలడు. ఇందాక 2 సబ్జెక్టుల్లో సమాన అంశాలు, సమాన సారూప్యత ఉండేటటువంటి అంశాలు. ఇక్కడ ఒక ప్రిన్సిపల్ నేర్చుకుంటే అది ఇంకో దగ్గర ఉపయోగించుకోవచ్చు అనేది ఈ సిద్ధాంతం, సాధారణీకరణ సిద్ధాంతం చెప్తుంది. అంటే సాధారణీకరణాలు లేదా సూత్రాలు నేర్చుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది. ఉదాహరణకి రిఫ్లెక్షన్‌లా అర్థమైతే మిర్రరు, పెరిస్కోపు, మైక్రోస్కోపు, ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నిటిని ఉపయోగించొచ్చు. సో, రిఫ్లెక్షన్ అనే ఒక ప్రిన్సిపల్‌ను తెలుసుకోవడం ద్వారా మిర్రర్ ఎలా ఉపయోగించొచ్చు, పెరిస్కోప్‌లో ఎలా ఉపయోగించొచ్చు అనేది ఈజీగా చేయగలుగుతాడు. అంటే ఇక్కడ ఇవన్నిటికి సాధారణీకరణమైనటువంటి ఒక ప్రిన్సిపల్ అనేది నేర్చుకున్నాడు. అలాగే ఇంజిన్ మెకానిక్ నేర్చుకున్న వ్యక్తి వివిధ రకాల ఇంజిన్‌లను బాగు చేయడం. కార్ ఇంజిన్ బాగు చేయడం వచ్చినవాడు లారీ ఇంజిన్ బాగు చేయడం. అంటే అందులోను ఒకే రకమైన ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. అందుకోసం ప్రిన్సిపల్స్ అంటే సాధారణీకరించడం. ఆ ప్రిన్సిపల్స్ నేర్చుకోవడం వల్ల. అక్కడ 2 సబ్జెక్టుల్లో సమాన అంశాలు నేర్చుకోవడం వల్ల, ఇక్కడ ఒక సబ్జెక్ట్‌లోని ప్రిన్సిపల్ నేర్చుకుంటే అది వివిధ రంగాల్లో ఎక్కడైనా ఉపయోగించగలగడం. సో, ఇది దీనికి ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. ఇక క్లాస్ రూమ్‌లో ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే టీచరు ఫార్ములా మాత్రమే కాకుండా కాన్సెప్ట్ కూడా వివరించాలి. అప్పుడు విద్యార్థి కొత్త సూత్రాలను, కొత్త సమస్యలను కూడా పరిష్కరించగలుగుతాడు. అంటే ఫార్ములా ఒక్కటి చెప్పేసి వదిలేయకుండా ఆ ఫార్ములాని ఎక్కడెక్కడ ఉపయోగించాలో కూడా చెప్పగలిగితే అప్పుడు బెటర్ ట్రాన్స్‌ఫర్ అనేది జరుగుతుంది. బెటర్ ట్రాన్స్‌ఫర్ జరగాలంటే ఈ సిద్ధాంతం ప్రకారము ఫార్ములా చెప్పేసి a+b² = a² + 2ab + b² అని చెప్పేసి వదిలేయకుండా అది ఎక్కడెక్కడ ఉపయోగించొచ్చు. a+b అనేది ఒక రెక్టాంగిల్ తీసుకుంటే దాని లెంగ్త్ a+b అయితే విడ్త్ కూడా a+b అయితే అప్పుడు ఆ 2 ఒక సమానం అవుతుంది కాబట్టి అది స్క్వేర్‌గా ఉపయోగించుకుంటే ఆ స్క్వేర్ ఏరియాని కనుక్కుంటే a+b² సూత్రం వస్తది. ఇలా మనం దాన్ని అప్లికబుల్ చేసుకోవచ్చు. అంటే ఒక ప్రిన్సిపల్ నేర్పడమే కాకుండా దాని వెనకాతల ఉండే కాన్సెప్ట్ కూడా చెప్తే అప్పుడు బెటర్ ట్రాన్స్‌ఫర్ అనేది జరుగుతుంది అనేది ఈ సిద్ధాంతంలో ప్రధానమైన అంశం. ఇక గెస్టాల్ట్ థియరీ లేదా ట్రాన్స్‌పొజిషన్ సిద్ధాంతం లేదా సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా అంటారు. ఇక్కడ దీన్ని ప్రతిపాదించింది ముగ్గురు గెస్టాల్ట్ వాదులు వీళ్ళు. మార్క్స్ వర్దిమర్, కొహ్లర్ అండ్ కర్చ్ కోఫ్కా. దీని ప్రధాన భావన ఏంటంటే విద్యార్థి మొత్తం పరిస్థితిని, హోల్ సిట్యుయేషన్, సమగ్ర ఆకృతిని అర్థం చేసుకున్నట్లయితే ఆ కొత్త సమస్యను సులభంగా పరిష్కరించగలుగుతాడు. ఇక్కడ మొత్తములోని దానిలో ఉన్న భాగాల మధ్య గల సంబంధాన్ని అవగాహన చేసుకోవడం ద్వారా అభ్యసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. అంటే ఏదైనా ఒక సమస్య ఇచ్చేటప్పుడు ఆ సమస్యలో ఉండే మొత్తం అంశాన్ని గ్రహించడం ద్వారా దాని మధ్యలో ఉండే భాగాల తాలూకా ఇంటర్ రిలేషన్‌షిప్‌ని అర్థం చేసుకుంటే ఆ సమస్యను ఈజీగా సాధించగలుగుతాడు అని నమ్ముతారు. ఈళ్ళు గెస్టాల్ట్ థియరీ లేదా గెస్టాల్ట్ థియరీ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ అని అంటారు. ఇక్కడ ఉదాహరణ చెప్పుకుంటే టీచర్ కాన్సెప్ట్‌ను పూర్తిగా వివరించి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తే విద్యార్థి కొత్త సమస్యలు కూడా సమాధానం చెప్పగలుగుతాడు. ఉదాహరణకి బీజగణితానికి అందులో ఒక భాగమైన ప్రాథమిక భావనల మధ్య సంబంధాన్ని అవగాహన చేసుకోవడం వల్ల ఆ ప్రాథమిక భావనలు బీజగణితంలో ఏ అభ్యాసంలోనైనా ఉపయోగించగలగడం. ఇది ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్ అర్థమైతే పిజ్జా, కేక్, చాక్లేట్, డబ్బులు ఇలాంటివి షేర్ ఎలా చేసుకోవచ్చు అనేది అర్థమవుతుంది. సో, అక్కడ ఉన్నటువంటి సమగ్రమైనటువంటి అంశము ఫ్రాక్షన్ అనేది తెలుసుకున్నప్పుడు ఈ కేక్‌ని ఎలా పంచాలనే దాన్ని అప్లికబుల్ చేసి ఆ సమగ్ర పరిస్థితిని, పూర్తి విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని షేర్ చేసుకోవడం ఈజీగా నేర్చుకుంటాడు. అప్లై చేస్తాడు. ఇక నెక్స్ట్ ఆదర్శాల సిద్ధాంతం. ఆదర్శాల సిద్ధాంతం అనేది ప్రతిపాదించింది డబ్ల్యూసీ బాగ్లే. ఆదర్శాల సిద్ధాంతం అనగానే మన డబ్ల్యూసీ బాగ్లే గుర్తుకొస్తారు. ఒక అంశం పట్ల ఒక ప్రత్యేకమైన వైఖరి కలిగిన వ్యక్తి అన్ని సందర్భాల్లో కూడా ఆ అంశం పట్ల ఒక రకమైన వైఖరి కలిగి ఉండడమే ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. ఒక అంశం పట్ల ఒక ప్రత్యేకమైన వైఖరి కలిగిన వ్యక్తి అన్ని సందర్భాల్లో కూడా ఆ అంశం పట్ల అదే వైఖరి కలిగి ఉండడమే అని చెప్తుంది. ఉదాహరణకి సమయపాలన పాటించిన వ్యక్తి ఎంత కష్టమైన పరిస్థితుల్లో కూడా సమయపాలన పాటించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఉదాహరణకి సమయపాలన అలవాటైన ఒక ఉపాధ్యాయుడు ఇంటి దగ్గర ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ స్కూల్‌కి 9వ గంటకి చేరుకోగలగడం అని మనం చెప్పొచ్చు. ఈ డబ్ల్యూసీ బాగ్లే రచించినటువంటి సిద్ధాంతం ఏది అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఎందుకంటే
వీళ్ళు రాసిన రచనలన్నిటిని కూడా ఒక వీడియోలో పెట్టాం. ఆ వీడియో మీరు చూసినట్లయితే డబ్ల్యూసీ బాగ్లే రచించిన రచనని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నిర్వచనం ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తి జీవితంలో ఏర్పడిన ఆదర్శాలు, విలువలు, వైఖరులు, అలవాట్లు కొత్త పరిస్థితుల్లో కూడా అతని ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. సపోజ్ ఐడియల్స్ ఆదర్శాలు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆదర్శాలను పాటిస్తుంటారు. కొంతమంది విలువలుంటాయి. ఒక్కొక్క వైఖరి ఉంటుంది. శాస్త్రీయ వైఖరి అని ఇలా. ఆహ్, ఇలా అలవాట్లు కొన్ని అలవాట్లుంటాయి. ఇవి అతని ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు ఈ విధంగా ఒక వ్యక్తి ఒక మంచి ఆదర్శాన్ని తీసుకొని, అది ఇంకొక దగ్గర కూడా అదే ఆదర్శాన్ని పాటిస్తే ఎలాంటి పరిస్థితుల్లోనైనా అక్కడ దాన్ని ఆచరించడానికి అభ్యసనం అనేది ట్రాన్స్‌ఫర్ అనేది జరుగుతుంది. అంటే అక్కడ ఉండకూడనటువంటి పరిస్థితులున్నాయి. ఉదాహరణకి ముందు పాఠశాలలో పనిచేసిన ఒక ఉపాధ్యాయుడు, ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడు ఇంకో పాఠశాలకు వెళ్ళేటప్పుడు అక్కడున్న పరిస్థితులు బాగోలేవు. అప్పుడు తన ఆదర్శాలన్నిటిని అక్కడ ప్రభావితం చేయడం ద్వారా అక్కడున్న పరిస్థితిని మార్చగలగడం. సో, ఇది ఆదర్శ సిద్ధాంతానికి ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. ఇక్కడ బాగ్లే ప్రకారం అభ్యసన బదలాయింపు విషయ పరిజ్ఞానం వల్ల మాత్రమే కాదు. మరి దేనివల్ల? విద్యార్థిలో ఏర్పడిన ఆదర్శాల వల్ల, అలవాట్ల వల్ల, క్రమశిక్షణ వలన, బాధ్యత వలన, నిజాయితీ అంటే వాల్యూస్ ఇవన్నీ, పట్టుదల ఈ విలువలన్నిటి వల్ల కూడా జరుగుతుంది అని చెప్పేదే ఈ ఆదర్శ సిద్ధాంతం యొక్క ప్రధానమైన భావన. నమస్కారం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చెయ్యండి. మీ స్నేహితులతో షేర్ చెయ్యండి. ఇంకా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఉపయోగకరమైన క్లాసులను ఎప్పటికప్పుడు పొందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. మీ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఉదాహరణ. ఒక తరగతి గదికి సమయపాలన అలవాటు పాఠశాలలో ఏర్పడింది. అదే అలవాటు తర్వాత పరీక్షలకి వెళ్ళేటప్పుడు, ఉద్యోగంలో చేసేటప్పుడు, నిజ జీవితంలో అన్ని చోట్ల ఉపయోగిస్తాడు. సో, ఇది పంక్చువాలిటీ. సమయపాలన అనే ఒక ఆదర్శం ఇక్కడ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ లెర్నింగ్ జరిగింది. అలాగే ఉపాధ్యాయుడు నిజాయితీతో పరీక్ష రాయాలని బోధిస్తాడు. విద్యార్థి ఆ విలువని అలవాటు చేసుకుంటే అతను పాఠశాలలోనే కాదు, కళాశాలకెళ్ళిన, ఉద్యోగ జీవితంలోనైనా ఎక్కడైనా సరే నిజాయితీగా ఉండడం అనేది ఆదర్శాల సిద్ధాంతానికి ఒక ప్రధానమైనటువంటిది. ఈ ఆదర్శ సిద్ధాంతం అనేది ఖచ్చితంగా అలవాటైతే సమాజం ఎంతో మార్పనేది జరిగిపోతుంది. అలాగే ఉపాధ్యాయుడు పిల్లలకు పరిశుభ్రత ఒక మంచి అలవాటని నేర్పించాడనుకోండి, విద్యార్థి తరగతి గదిలోనే కాదు, ఇంట్లోనూ ప్రజా ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటిస్తాడు. అలాగే ఉదాహరణకి ఆహ్, మన పాఠశాలలో ఇప్పుడు అన్ని స్కూల్‌లో కూడా విద్యుత్ అనేది వచ్చింది. అది ఉచితంగా వస్తుంది కదా అని చాలామంది ఫ్యాన్‌లు, లైట్లు వేసేసి వెళ్ళిపోతుంటారు. కానీ మనం పిల్లలకి అది మంచి అలవాటు కాదు. మన విద్యుత్ అనేది అందరికీ ఆహ్, ప్రభుత్వ విద్యుత్ అనేది మనందరిది కాబట్టి దీన్ని ఆపాలని మనం పిల్లలకి అలవాటు చేస్తే, ఆ అలవాటున తన ఇంటి దగ్గర ఉపయోగించుకోవడం, రేపు పొద్దున్న ఫ్యూచర్‌లో ఆఫీసుల్లో పనిచేసినప్పుడు పిల్లలు ఉపయోగించడం, ఇవన్నీ కూడా బాగ్లే చెప్పిన ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఐడియల్స్ కిందకి వస్తాయి. దీంట్లో ప్రయోజనం వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుంది. నైతిక విలువలు ముఖ్యంగా పెరుగుతాయి. మంచి పౌరులు తయారవుతారు. జీవితాంతం ఉపయోగపడే అలవాట్లను అభివృద్ధి చేస్తుంది ఈ సిద్ధాంతం. ఇక విమర్శ. అన్ని సందర్భాల్లో ఆదర్శాలు మాత్రమే అభ్యసన బదలాయింపుకు కారణం కావు. ఇది కరెక్ట్ వాస్తవం. ఎందుకంటే అన్ని సందర్భాల్లో ఆదర్శాలనేవి పనిచేయవు. విషయం కంటెంట్ మరియు స్కిల్స్ పాత్ర తక్కువగా అంచనా వేస్తుందిది. ఓన్లీ ఆదర్శం ఉంటే సరిపోదు. ఇవి కూడా ఉండాలి. ఇవి లేనప్పుడు ఎన్ని ఆదర్శాలు పాటించినా వ్యక్తి అభివృద్ధిలోకి రాలేడు. అలాగే శాస్త్రీయ ఆధారాలు పరిమితంగా ఉంటాయి. అయితే దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఎంఐజీ గ్రూప్ హౌస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎం అంటే మెంటల్ డిసిప్లైన్ విద్యుత్ క్రమశిక్షణ సిద్ధాంతం. ఐ అంటే ఐడెంటికల్ ఎలిమెంట్. జి అంటే జనరలైజేషను. ఇంకొక జి అంటే గెస్టాల్ట్ సమగ్రాకృతి. ఆదర్శాల సిద్ధాంతం కొత్తగా యాడ్ అయింది కాబట్టి ఎంఐజీ గెస్ట్ ఆహ్, గెస్ట్ హౌస్ అని పెట్టుకొని అదనంగా ఆదర్శాల సిద్ధాంతం దీనికి యాడ్ చేసుకోవడమే. ఇది ఒకే దగ్గర అన్నిటిని నేర్చుకుంటే ఇది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని వీలుంటే స్క్రీన్‌షాట్ తీసుకొని మీరు రాసుకోండి నోట్స్‌లో చాలా ఉపయోగపడుతది.
మెంటల్ డిసిప్లైన్ అంటే విద్యుత్ క్రమశిక్షణ సిద్ధాంతం ప్లేటో, అరిస్టాటిల్ ప్రతిపాదించారు. దీని ప్రధాన భావన విద్యుత్ శక్తుల శిక్షణ. అంటే కొన్ని శక్తులు అంటే మ్యాథ్స్, గణితం లో వంటి కఠినమైనటువంటివి నేర్చుకోగలిగితే అది అన్ని దగ్గరలో ఉపయోగపడతదనేది. మ్యాథమెటిక్స్ అన్ని విషయాలకు ఉపయోగపడుతుందని ఎగ్జాంపుల్. సమరూప సిద్ధాంతం తార్ అండ్ డైక్ ప్రతిపాదించారు. కామన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటే ట్రాన్స్‌ఫర్ జరుగుతది. ఉదాహరణ సైకిల్, బైక్. సైకిల్ నడిపేవాడు బైక్ నడపడం. జనరలైజేషన్ సిద్ధాంతాన్ని జెడ్ ప్రిన్సిపల్స్ నేర్చుకోవడం వల్ల కొత్త పరిస్థితుల్లో ఉపయోగపడుతది. ఇది ఉదాహరణకి అద్దం అనేది వివిధ రకాల సందర్భాల్లో ఎలా ఉపయోగించుకుంటాం. అద్దంలో నేర్చుకున్న రిఫ్లెక్షన్స్ లా అనేది అద్దము, పెరిస్కోప్ ఇలాంటి వాటి దగ్గర ఎలా ఉపయోగపడుద్దని చెప్పొచ్చు. గెస్టాల్ట్ థియరీ ఫైనల్‌గా కొహ్లర్, వర్దిమర్, కొఫ్కా దీన్ని ప్రతిపాదించగా ఇక్కడ హోల్ సిట్యుయేషన్ మొత్తం పరిస్థితి సమగ్ర ఆకృతిగా అర్థం చేసుకుంటే అది అన్ని సందర్భాల్లో లైఫ్‌లో ఉదాహరణకి ఫ్రాక్షన్ అనేది డైలీ లైఫ్‌లో వాడడం అనేది ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్‌గా మనం చెప్పుకున్నాం. థాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ షేర్ అండ్ లైక్ మై వీడియోస్.